మనకైతే మంచిగా ఫైన్ పౌడర్ లాగా అవుతుంది. చాలా బాగుంటుందండి. కాఫీ బీన్స్ ఎవరైనా ఎక్కువ కాఫీ తాగే వాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఇది చాలా ఇక్కడైతే కనిపిస్తుంది మనము లోపల ఏం పెట్టామో మంచిగా చూసుకోవచ్చు అనమాట. అందుకనే తీసుకున్నాను. చూద్దాం ఒకసారి బాగుంటుంది అనేసి ట్రై చేసి. ఇక్కడ చూడండి డిజైన్ కూడా ఎంత బాగా వచ్చింది. క్యాప్ పెట్టుకోవచ్చు. బాగుందండి. ఇది బ్లేడ్ అనమాట. ఇక్కడ కట్ చేసుకుంటే మనకి పొటాటో చిప్స్ లాగా వస్తుంది. అండ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ దివ్య క్రియేషన్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. ఈసారి అయితే సరికొత్తగా నేనైతే కొన్ని కిచెన్ ఐటమ్స్ అయితే తీసుకున్నానండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది కానీ మన కిచెన్కి. అందుకని నేనైతే ఒకసారి చూపిద్దామనేసి నేనైతే కిచెన్కి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. అవి చూపిస్తాను చూడండి. నచ్చితే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. లింక్కి వెళ్ళేసి చెక్ చేసి పర్చేస్ చేసుకోండి. ఓకే అండి. అండ్ నేను స్క్రీన్ మీద కూడా షేర్ చేశాను దాని కాస్ట్ వచ్చేసి, దాని డీటెయిల్స్ అన్నీ. ఓకే, లింక్కి వెళ్ళేసి చెక్ చేసి నచ్చితే పర్చేస్ చేసుకోండి. ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఓకే, వెళ్ళిపోదాం. ఓకే అండి, ఫస్ట్ అయితే ఇదండి. ఇది వచ్చేసి స్టోరేజ్ బ్యాగ్స్ అండి. ఆల్రెడీ షార్ట్లో పెట్టాను కదా, చూసే ఉంటారు. చూడండి వాళ్ళైతే లాంగ్ వీడియోలో అయితే చూసేయండి. స్టోరేజ్ బ్యాగ్స్ వచ్చేసి ఎందుకున్నానంటే చాలా యూస్ఫుల్గా ఉంటుందని మన క్లాత్స్కి అయితే. ఎందుకంటే సెల్ఫ్లో పెడితే దుమ్ము పడుతుంది, అందుకనే ఖరాబ్ అవుతాయి మన క్లాత్స్ అన్నీ. అందుకని ఇలా స్టోరేజ్ బ్యాగ్స్లో మంచి స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. మంచిగా దుమ్ము పడకుండా మంచిగా ఉంటుంది అనమాట. ఎక్కడికైనా వెళ్ళడానికి కూడా మంచిగా యూస్ఫుల్గా ఉంటుంది ఈ స్టోరేజ్ బ్యాగ్స్ అయితే తీసుకెళ్ళడానికి అయితే. ఓకే అండి, చూపిస్తాను చూడండి. నేనైతే ఇది బుక్ చేస్తే నాకైతే 6 స్టోరేజ్ బ్యాగ్స్ అయితే వచ్చాయి. చూడండి, 1 2 3 4 5 and 6 స్టోరేజ్ బ్యాగ్స్ అయితే వచ్చాయండి. చాలా బాగుందండి. ఇందులో అయితే చాలా క్లాత్స్ అయితే పడతాయండి. అండ్ ఎస్పెషల్లీ ఇవైతే బ్లాంకెట్స్ కండి. చూపిస్తాను చూడండి. ఒకటైతే ఓపెన్ చేసి, ఇదండి ఎస్పెషల్లీ బ్లాంకెట్స్ కానీ తీసుకున్నాను నేనైతే. బ్లాంకెట్స్ ఇందులో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు దుమ్ము పడకుండా. ఒకవేళ మన దగ్గర కొత్త బ్లాంకెట్స్ అలా ఉంటే మాత్రం ఇందులో స్టోర్ చేసి పెట్టుకొని చాలా మంచిగా ఉంటుంది నీట్గా. చూడండి, జిప్స్ వచ్చాయి దీనికి. లోపలైతే ఇలా వచ్చింది మనకి. ఇక్కడైతే కనిపిస్తుంది మనము లోపల ఏం పెట్టామో మంచిగా చూసుకోవచ్చు అనమాట. దొరకకపోతే ఒకవేళ చూడండి, ఇలా వచ్చిందండి బ్యాగ్ అయితే. మంచిగా మనకు ఒక 3-4 బ్లాంకెట్స్ అయితే ఈజీగా పడతాయండి. ఇందులో మంచి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అవి కాకుండా మన శారీస్ అలా కూడా ఇందులో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మొత్తం కెపాసిటీ అయితే బాగుందండి. ఇందులో లార్జ్ కెపాసిటీ అయితే మనము స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, ఇంత వచ్చిందనమాట. ప్లేస్ అయితే మనకి బాగుంది. చూడండి, లెంత్ అయితే ఇంత ఉంది. మంచిగా చాలా బట్టలే పడతాయండి. మంచిగా మనం ఎక్కడన్నా వెళ్ళడానికి కూడా ఈజీగా ఇది తీసుకెళ్తే అయిపోతుంది అనమాట. చాలా బాగుంది. చూడండి, 6 అయితే వచ్చాయండి. నచ్చితే కనుక నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లింక్కి వెళ్ళేసి నచ్చితే పర్చేస్ చేసుకోండి. ఓకే అండి, ఇప్పుడైతే నెక్స్ట్ ఐటమ్ అయితే చూసేద్దాం. ఓకే అండి, దీని కాస్ట్ వచ్చేసి నేనైతే స్క్రీన్ మీద షేర్ చేస్తాను చూడండి. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఇదండి, ఇదైతే కిచెన్లోకి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా, పిల్లలు అయితే ఏదో ఒకటి చేయండి అని అడుగుతూ ఉంటారు కదా. అందుకని నేనైతే ఇదైతే తీసుకున్నాను చూడండి. ఇది వచ్చేసి పొటాటో చిప్స్ చేసుకోవడానికైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మంచిగా ఇట్లా స్లైసెస్ లాగా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో పెట్టేసి చాలా బాగా వస్తుంది. ఎందుకంటే బయట ఊరికే లేస్ అవి ఇవి తింటూ ఉంటారు కదండి పిల్లలు అయితే, ఊరికే అడుగుతూ ఉంటారు లేస్ ఇప్పియండి. అందుకని నేనైతే ఇదైతే పర్చేస్ చేసుకున్నాను. ఒకసారి చూద్దాం, ట్రై చేద్దామని తీసుకున్నాను. చూడండి, నాకైతే ఇలా వచ్చింది. చూడండి, ఇక్కడ ఉంది. ఇది బ్లేడ్ అనమాట. ఇక్కడ కట్ చేసుకుంటే మనకి పొటాటో చిప్స్ లాగా వస్తుంది. అండ్ సేమ్ లేస్ టైపే కావాలంటే మనకి ఇక్కడ వచ్చింది చూడండి డిజైన్. దీనిలో ఇలా చేస్తే మనకి డిజైన్ అనేది వస్తుంది. చాలా బాగుంటుందండి. పొటాటో చిప్స్ పిల్లలకి చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. అందుకే నేనైతే ఇది పర్చేస్ చేసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి నేనైతే స్క్రీన్ మీద అయితే షేర్ చేస్తాను. నచ్చితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది కదా, లింక్కి వెళ్ళేసి చెక్ చేసి పర్చేస్ చేసుకోండి. ఓకే అండి, ఇప్పుడైతే నెక్స్ట్ ఐటమ్ అయితే చూద్దాం. ఓకే అండి, నెక్స్ట్ ఐటమ్ అయితే ఇదండి. గ్లాస్ది తీసుకున్నాను, చూపిస్తాను చూడండి.
ఇదండి గ్లాస్ బాటిల్ తీసుకున్నాను. ఎందుకంటే మన దగ్గర మిల్క్ మిగులుతూ ఉంటుంది కదండి నైట్, అలా మిగిలిన మిల్క్ వచ్చేసి ఇందులో స్టోర్ చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. అందుకని నేనైతే ఒకటి గ్లాస్ బాటిల్ అయితే తీసుకున్నాను. చూడండి చాలా స్ట్రాంగ్ ఉందన్నమాట. మంచి ఇందులో అయితే మిల్క్ అయితే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అలాగే మనం ఏమైనా సమ్మర్ కదా జ్యూసెస్, నిమ్మకాయ షర్బత్ అలా చేసి కూడా ఇందులో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంది చూడండి, ఇలా క్యాప్ వచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి స్క్రీన్ మీద అయితే షేర్ చేస్తాను. నచ్చితే లింక్కి వెళ్ళేసి చెక్ చేసి పర్చేస్ చేసుకోండి. ఓకే అండి, నెక్స్ట్ ఐటమ్ అయితే ఇదండి. ఇది ఆల్రెడీ షార్ట్లో అయితే పెట్టాను, మీరు చూసే ఉంటారు. చాలా బాగుందండి, అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి ఇదండి, ఎంత బాగుంది చూడండి. ఇది వచ్చేసి ట్రే అండి. ఎందుకంటే మన ఇంటికైతే రిలేటివ్స్ అలా వస్తూ ఉంటారు, వాళ్ళకైతే ఏదో ఒక కూల్ డ్రింక్ ఏదో ఒకటి ఇవ్వాలి కదండి. అందుకనే ఎప్పుడు స్టీల్ ట్రేస్, ప్లాస్టిక్ ట్రేస్ ఎందుకండి, కొత్తగా ట్రై చేద్దామనేసి నేనైతే ఇదైతే చూసాను. సర్చ్ చేసి నాకైతే ఇది దొరికింది. చూడండి ఎంత బాగుంది, అసలు ట్రెండీ లుక్ వస్తుందండి. మన వుడెన్ దండి. చూడండి ఇక్కడ చూడండి, డిజైన్ కూడా ఎంత బాగా వచ్చింది, చాలా బాగుంది. ఇంట్లో ఇది పెట్టుకుంటే మాత్రం సూపర్ ఉంటుందండి. చూద్దాం, కొత్తగా ట్రై చేద్దాం అనేసి తీసుకున్నాను. బాగుందండి, చూడండి ఎంత బాగుంది. ఇలా ఇస్తే చాలా బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి నేనైతే స్క్రీన్ మీద అయితే షేర్ చేస్తాను. నచ్చితే లింక్కి వెళ్ళేసి చెక్ చేసి పర్చేస్ చేసుకోండి. బాగుందండి చూడండి. ఓకే అండి, ఇప్పుడైతే నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే అండి, నెక్స్ట్ వన్ అయితే ఇది. చూడండి ఎంత పెద్ద బాక్స్ వచ్చింది నాకైతే. చూద్దాం ఇందులో. ఇది అండి ఐటమ్, చాలా బాగుందండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనకైతే. చూడండి ఇది ఇలా 3 బాక్సెస్ వచ్చాయండి. మనకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది, కిచెన్లో కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది చూడండి, మీకైతే చూపిస్తాను. ఇలా వచ్చిందండి, ఓపెనబుల్ అనమాట. ఇలా ఓపెన్ చేసుకోవచ్చు, మళ్ళీ క్లోజ్ చేయొచ్చు. చూడండి ఇలా వచ్చాయి, ఎంత బాగుంది కదా అండి. ఇవైతే మనకి ఆన్లైన్లో చూసి ఒక 5-6 ర్యాక్స్ ఉంటాయి అనమాట. అదైతే చాలా కాస్ట్ ఉంది. అందుకని నేనైతే ఈ 3 దొరికినాయి. తక్కువ కాస్ట్లో మనకి 3 అయితే దొరికినాయి. మనం ఇందులో ఏవైనా స్టోర్ చేసుకోవచ్చు. మెయిన్ అయితే జ్యువెలరీకి అయితే చాలా బాగుంటుందండి, అందుకనే తీసుకున్నాను. చూద్దాం ఒకసారి, బాగుంటుందనేసి ట్రై చేద్దామని తీసుకున్నాను. చూడండి చాలా బాగుంది, ఎందుకంటే మంచి ఇట్లా ఓపెన్ చేసి తొందర మన ఐటమ్స్ ఇందులో పెట్టుకోవచ్చు. చాలా బాగుంది చూడండి, ఇలా వచ్చింది. కలర్ కూడా చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చేసి నేనైతే స్క్రీన్ మీద అయితే షేర్ చేస్తాను. ఒకవేళ నచ్చితే లింక్స్ ఇస్తాను కదండి, లింక్కి వెళ్ళేసి చెక్ చేసి పర్చేస్ చేసుకోండి. ఇలా ఉంది చూడండి. చూడండి ఇది మినీ మిక్సర్ అండి. ఇది వచ్చేసి దేనికి యూజ్ చేస్తారంటే, ఇది మన కాఫీ బీన్స్ ఉంటాయి కదండి, ఆ కాఫీ బీన్స్ని మిక్సీకి వేసి పౌడర్ లాగా చేసుకోనికి ఇది యూజ్ చేస్తారనమాట. చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. క్యాష్యూ నట్స్, ఆల్మండ్స్ ఇలా అయితే మనము మిక్సీకి పట్టుకోవచ్చు, పౌడర్ లాగా అవుతుంది మంచిగా. ఓన్లీ 3-4 ఐటమ్సే మనమైతే ఇందులో మిక్సీకి పట్టుకోవచ్చు, వేరేవేవి చేయొద్దన్నమాట. ఇది ఓన్లీ మనము 60 సెకండ్స్ వరకే ఆన్ చేసి ఆఫ్ చేయాలన్నమాట. ఎంటీకి అయితే వేయకండి. ప్లగ్ ఇచ్చారనమాట, ప్లగ్ పెట్టేసి ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే మనకైతే మంచిగా ఫైన్ పౌడర్ లాగా అవుతుంది. చాలా బాగుంటుందండి. కాఫీ బీన్స్ ఎవరైనా ఎక్కువ కాఫీ తాగే వాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ప్రోడక్ట్ అయితే చాలా బాగుందండి, ఎందుకంటే కాఫీ బీన్స్ తెచ్చుకొని మనమైతే మిక్సీకి పట్టుకోవచ్చు, పౌడర్ లాగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఆల్మండ్స్ ఎక్కువ మనకి పౌడర్ లాగా అవసరం ఉంటే మనం స్వీట్స్ అలా చేసుకుంటాం కదా, దానికైతే ఎక్కువ ఆల్మండ్స్ అయితే యూజ్ చేస్తుంటాం, క్యాష్యూ నట్స్ యూజ్ చేస్తుంటాం. అలా వాటికైతే ఇదైతే చాలా బాగుంటుందండి, మంచి పౌడర్ లాగా చేసుకోవచ్చు. ఇందులో అయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తానంటే లింక్కి వెళ్ళేసి చెక్ చేసి పర్చేస్ చేసుకోండి. చాలా బాగుందండి, ఈ ఐటమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇదైతే క్యాప్ వచ్చింది, ఇలా బ్లేడ్స్ ఇచ్చారు, 4 బ్లేడ్స్. మళ్ళీ మనము ఇది పెట్టాలి, పెట్టేసి ప్లగ్ పెట్టేసి బటన్ ప్రెస్ చేయాలి, మనకైతే పౌడర్ లాగా అవుతుంది అనమాట. చాలా ఫాస్ట్గా తిరుగుతుందండి, అందుకే సో కొంచెం కేర్ఫుల్గా వేయాలన్నమాట. మన వేలు పడితే చాలా డేంజర్ అనమాట, అందుకనే కేర్ఫుల్గా మనమైతే వేయాలి. ఓన్లీ 60 సెకండ్స్ దాటకుండా చూసుకోవాలి. మినిమం 40 సెకండ్స్ వరకే వేయాలి, 60 సెకండ్స్ అయితే లాస్ట్, అంత తర్వాత వేయద్దు. ఓకే అండి, నచ్చితే వెళ్ళి బై చేయండి.
ఇది అని నా కలెక్షన్ ఎలా ఉంది, చాలా బాగుంది కదండి. అసలు కిచెన్లోకి అయితే నేనైతే కొన్ని ఐటమ్స్ అయితే ఇవి తీసుకున్నాను. ఇవి నచ్చితే కనుక నేనైతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను కదా, లింక్కి వెళ్ళేసి చెక్ చేసి నచ్చితే పర్చేస్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అండి కిచెన్కి అయితే. నాకైతే ఎక్కువ ఏది నచ్చిందంటే అది మిక్సీ అయితే చాలా బాగా నచ్చిందండి. మంచిగా ఆల్మండ్స్, క్యాషూ నట్స్ అయితే మంచిగా మనం పౌడర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. అండ్ కాఫీ అయితే ఎక్కువ తాగే వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఎవరైతే కాఫీ ఎక్కువ తాగుతారో వాళ్ళైతే మంచిగా ఇంట్లోనే చేసుకోవచ్చు కాఫీ పౌడర్ అనేది. ఓకే అండి, ఈ ఐటమ్స్ అయితే నచ్చినాయని అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ కొత్తగా చూసిన వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్, సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.